హాయ్ అండి, ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేసుకుందామా. ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి. 2 ఎర్రగడ్డలు, 2 టమోటాలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని బాండీ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసినవన్నీ వేసి వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కానీ వేసుకోండి. తర్వాత పట్ట, ముగ్గ, లవంగం అవన్నీ వేసుకొని 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని అల్లం ముక్కలు కానీ వేసుకోండి. తర్వాత బాండీ పెట్టి కొంచెం ఆయిల్ పోసి మనం కట్ చేసిన పేస్ట్ని వేసుకొని బాగా అలా వేయించుకుందామండి. మనం వేయించుకునేటప్పుడు ఆయిల్ కొంచెం సైడ్కి వచ్చేసేయాలండి. అలా వచ్చేస్తే వేగినట్టు అర్థం. తర్వాత కొంచెం గరం మసాలా కానీ యాడ్ చేసుకుందాం. తర్వాత నేను మసాలా పన్నీర్ తీసుకున్నానండి. అవి చిన్న ముక్కలు కట్ చేసుకొని బాండీలో వేసేసుకున్నాను. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. అది ఉడికేందంతా కర్రీ బాగా దగ్గరికి వచ్చేస్తుందండి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. మా పిల్లలు కానీ చాలా ఇష్టంగా తిన్నారండి. రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చిందండి ఇది.